నమస్కారం. మినీ వరల్డ్ కప్గా భావించే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడబోతున్నాయి. మరి ఇరు జట్ల శక్తి సామర్థ్యాలు ఏమిటి, ముఖ్యంగా బలాబలాలు ఏమిటి అనే అంశానికి సంబంధించి ప్రత్యేక చర్చ ద్వారా ఈ కార్యక్రమంలో విశ్లేషణ చేసుకుందాం. ఈ ప్రత్యేక కార్యక్రమంలో పలువురు క్రీడారంగ ప్రముఖులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా సంతోష్ గారు, ఈనాటి చర్చను మీతో ప్రారంభించినట్లయితే, డిఫెండింగ్ ఛాంపియన్గా హాట్ ఫేవరెట్గా మన జట్టు బరిలోకి దిగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక శ్రీలంకతో మినహా మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా విజయం సాధించింది, ఫైనల్కి దూసుకెళ్లింది. ముఖ్యంగా ఈ ఫైనల్కి చేరిన క్రమాన్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి, భారత జట్టు బలాబలాల్ని ఏ విధంగా చూడాలి? భారత జట్టు బలాబలాలు ఫైనల్కి చేరిన క్రమం కంటే కూడా ఒక రకంగా చూస్తే మనకు నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీని అంటే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఏ మ్యాచ్ అయినా కూడా అంతే ఉత్కంఠ రేగిస్తుంది. అట్లాంటిది మినీ వరల్డ్ కప్ అనుకున్న దశలో ఒక రకంగా వరల్డ్ కప్లకు ఉండేటటువంటి అంత ఊపు వచ్చింది ఈ మ్యాచ్కు. నిజానికి క్రికెట్లో మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మార్పులు వచ్చాయి. క్రికెట్ నిబంధనల పరంగా మార్పులు వచ్చాయి, ఆట తీరులో మార్పులు వచ్చాయి, ఆటగాళ్లు మారిపోయారు, అన్ని రకాల మార్పులు మనం గమనిస్తున్నాం. కానీ మారంది ఏమన్నా ఉందంటే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్యలో ఉండేటువంటి ఆ ఉత్కంఠ ఉద్వేగం అది రోజు రోజుకి ఇంకా పెరుగుతూ వస్తుందే తప్పించి తగ్గట్లేదు అనడానికి ఇవాళ మ్యాచ్ నిజానికి నిదర్శనం. దానికి ముందు నిన్నటి నుంచే ఎట్లాంటి ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం, ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం రెండు దేశాలలో కూడా ఎట్లా కనబడుతుంది మనకు. రెండు దేశాలే కాకుండా అసలు రెండు రకంగా మామూలుగా అయితే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మ్యాచో, లేదంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మ్యాచో, లేదంటే ఏదైనా రెండు దేశాల మధ్యలో జరిగే మ్యాచ్ అంటే ఆ రెండు దేశాలకు పరిమితం అవుతుంది. కొంతమేరకు క్రీడామాలు కొంతమంది చూస్తారేమో. కానీ భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అనేసరికి పూర్తిగా అన్ని దేశాలకు సంబంధించి, ఈ రెండు దేశాలదే కాదు వేరే వాళ్ళకు కూడా సంబంధించినటువంటి ఒక పరిస్థితి మనం గమనిస్తున్నాం. అన్నిటికి మించి ఇంకొకటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం గమనించాల్సింది, ఇంకొకటి గుర్తించుకోవాల్సింది కూడా, కొంతకాలం కిందట ఇంగ్లాండ్ జట్టు భారత్ వచ్చి ఆడే సమయంలో మనకు బాంబేలో పేలుళ్ళు జరిగాయి. ఆ టైంలో పేలుళ్ళు జరిగిన సమయంలో ఇంగ్లాండ్ జట్టు అర్ధంతరంగా ఆపేసుకొని సిరీస్ ముగించేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయింది. బట్ ఇదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో జరిగి అక్కడ ఇంగ్లాండ్లో పెళ్లి జరిగినా కానీ ఏ టీం కూడా దీని నుంచి బయటకు వెళ్లకుండా అంతే ధైర్యంగా నిలబడి అది దాన్ని గమనించాలి క్రీడాభిమానులందరూ కూడా. మనం అసలు దాన్ని గమనించకుండా ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ఒక రకంగా చూడాలని తప్పు. ఒక రకంగా ఇంకా ఇందాక మీరు చెప్పినట్టు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, దాని పరంపర, వాళ్ళు ఫైనల్కి చేరిన క్రమాన్ని చూస్తే భారత్ చేరడం పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు. చాలామంది భారత్ చేరుతుందని మొదటి నుంచి కూడా మనం అనుకుంటున్నట్టు. కానీ పాకిస్తాన్ జట్టే ఫైనల్కి చేరడం ఒక రకమైనటువంటి ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా బాగా వాళ్ళ జట్టుకు కూడా కావచ్చు. సో ఆబ్వియస్గా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా పాకిస్తాన్ జట్టు మీదనే ఆ యొక్క ఒత్తిడి కంటే కూడా భారత జట్టు మీద ఒత్తిడి ఎక్కువ ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం పాకిస్తాన్తో గెలుచుకుంటూ వస్తున్నాం. అన్నిటికి మించి మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ మీద గెలిచినా కానీ ఫైనల్కి వచ్చేసరికి పాకిస్తాన్ ఆట తీరు క్రమంగా మారుకుంటూ వస్తుంది. మంచి మంచి టీంలను ఓడించుకొని వచ్చి వాళ్ళు ఫైనల్లో వాళ్ళని ప్రూవ్ చేసుకొని వాళ్ళు మేము మారిన మనుషులు అనేటువంటి, మారిన ఆటగాళ్ళు అనేటువంటి దశలో వాళ్ళు నిలబడ్డారు ఫైనల్లో. ఏదో అల్లాటప్పగానో ఫ్లూగానో వచ్చినటువంటి టీమేం కాదు ఇప్పుడు వచ్చినటువంటి ఫైనల్కు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మ్యాచ్లో భారత్ మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది పాకిస్తాన్ కంటే కూడా. రైట్ కిషోర్ గారు, మన జట్టు బ్యాటింగ్ సంబంధించి టాప్ ఆర్డర్ మంచి ఫామ్లో ఉంది. ముఖ్యంగా ధావన్, రోహిత్, అలాగే కోహ్లీ పోటీపడి పరుగులు చేస్తున్నారు. ఎన్నో మ్యాచ్లను అలవగా గెలిపించారు. మరి వాటి ఫైనల్లో టాప్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలంటారు? టాప్ ఆర్డర్ అంటే ముఖ్యంగా ఇంగ్లీష్ కండిషన్స్లో మనం టోర్నమెంట్ ముందు కూడా అనుకున్నాము. ఎర్లీ సమ్మర్ నిజానికి వెదర్ ఒక చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. అట్లానే చాలా మ్యాచెస్ని వర్షం ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అయితే ముఖ్యంగా ఎర్లీ సమ్మర్ అయిన నేపథ్యంలో బాల్ స్వింగ్ సీమ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటే ఓపెనర్స్ మీద ఖచ్చితంగా సాంప్రదాయ పద్ధతిలో ముఖ్యంగా వికెట్లను కాపాడుకుంటూ భారత్ నిజానికి ఈ టోర్నమెంట్ చూస్తే కనుక మంచి స్కోర్లు సాధించిన ప్రతిసారి కూడా ముందుగా వికెట్లను కాపాడుకుంటూ బంతి కొంత పాతపడ్డ తర్వాత మిడిల్ ఓవర్స్లో కన్సాలిడేట్ చేస్తూ చివరిలో పరుగుల వేగాన్ని పెంచిన ఆ క్రమం కనబడుతుంది. ఒక ప్రత్యేకమైన ఒక ప్యాటర్న్ ఇవాల్వ్ చేసుకుంది. ఈ మ్యాచ్లో కూడా ప్రత్యేకించి ముఖ్యంగా పాకిస్తాన్ స్ట్రెంగ్త్ బౌలింగే అనుకున్నప్పుడు వాళ్ళకి ఎర్లీ వికెట్స్ ఇవ్వకుండా వీళ్ళంతవరకు వికెట్లు కాపాడుకొని, ముఖ్యంగా క్రికెట్కు సంబంధించి చూస్తే కనుక ఒక నానుడి ఉంది. నానుడి అంటే అదొక రూల్ అని చెప్పొచ్చు, నియమము, నిబంధన అని కూడా అనుకోవచ్చు. సాధారణంగా కోచెస్ కానీ ట్రెడిషనల్ క్రికెట్ను ప్రేమించే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మీరు వికెట్ల వద్ద వీళ్ళంత ఎక్కువ సమయం గడిపితే కనుక పరుగులు వాటంతటే వస్తాయి. ఎందుకంటే
ఏదో ఒక చెత్తబంతి రావచ్చు, లేదంటే కొన్ని అవకాశాలు రావచ్చు. మీరు కూడా నమ్మకం పెరిగి వికెట్ మీద మీరు నిలదొక్కుంటే కనుక ఖచ్చితంగా మరిన్ని పరుగులు సాధించడం. అందుకని ముఖ్యంగా ఓపెనర్ సంబంధించినంత వరకు టాప్ ఆర్డర్ మీరు ముగ్గురు గురించి నువ్వు మాట్లాడితే కనుక ఈ ఇద్దరు కూడా ధావన్, రోహిత్ ఇద్దరు కూడా నిలదొక్కుని వీళ్ళంత ఎక్కువ సమయం వికెట్ల మధ్యలో గడిపితే పరుగులు వస్తాయి. తర్వాత మీకు అద్భుతమైన మిడిల్ ఆర్డర్, లోయర్ మిడిల్ ఆర్డర్ ఉన్నాయి కాబట్టి కన్సాలిడేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ మనం పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్ కనుక చూస్తే చివర్లో హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాడు 3 సిక్సర్లు సాధించాడు. నిజానికి అప్పటి వరకు 300 లోపు ఉండే స్కోరు సడన్ గా మీకు 319కి చేరింది. కాకపోతే హార్దిక్ పాండ్యా, కోహ్లీ ఆ ఇద్దరు కూడా ఆ ఓవర్లో 20 పైగా పరుగులు సాధించడం అన్నది జట్టుకు ఒక స్ఫూర్తినిస్తుంది. మీరు ఏ రకంగా చివరి ఓవర్లు ఆడారన్నది కూడా నిజానికి మళ్ళీ మీరు తిరిగి విరామం తర్వాత వచ్చినప్పుడు ఆ స్ఫూర్తి నింపుతుంది జట్టు లోపల. అందుకని వీలైనంత వరకు వికెట్ల దగ్గర పాతుకొని ఉండి ఎక్కువగా పరుగులు సాధించే అవకాశం ఉంది అనుకుంటే బిల్డ్ చేయాల్సిన అవసరం, ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఓపెనర్స్ కానీ ఇటు కోహ్లీ కానీ. ముఖ్యంగా టాప్ ఆర్డర్ విఫలమైతే మిడిల్ ఆర్డర్ ఏ విధంగా మ్యాచ్ ని పటిష్టవంతం చేయాలి? ముఖ్యంగా ధోనీకి అట్లాగే యువరాజ్కి, జాదవ్కి ఇంతవరకు సరైన అవకాశాలు రాలేదు. మరి ఈ అవకాశాన్ని వాళ్ళు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? ఇక్కడ అంటే ఒక ప్యాటర్న్ కనుక ఎవాల్వ్ అయింది అని అనుకుంటే కనుక ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ ఇట్లాంటి కీలకమైన ఫైనల్లో ఇది చివరి మ్యాచ్ ఈ టోర్నమెంట్కి సంబంధించి. డిఫెండింగ్ ఛాంపియన్గా మీరు మీ స్థాయి నిలబెట్టుకోవాలన్నా కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది. మనము ఒకసారి వెనక్కి పోయి చూస్తే వన్డే క్రికెట్లో పించ్ హిట్టర్స్ అని ఒక కొత్తగా అంటే న్యూజిలాండ్ బ్రేస్వెల్ లాంటి ఆటగాడిని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనం జయసూర్య లాంటి ఆటగాడిని చూసాము. వీళ్ళందరూ కూడా పించ్ హిట్టింగ్ అంటే పరుగులు తొందరగా చేసే అవకాశం లేదని అనుకున్నప్పుడు ఒక నాన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మొదట్లో ప్రమోట్ చేసి అతనికి ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. వీరని ఎక్కువ పరుగులు సాధించు, అతను కేవలం మ్యాండేట్ ఏంటంటే వీరని ఎక్కువ పరుగులు, ఎక్కువగా షాట్లు కొట్టి ఆ బౌలర్ల రిథమ్ దెబ్బతీసే ప్రయత్నం చేయాలి. దాంట్లో పలు సందర్భాల్లో ఇంతకుముందు మనం చాలా టీమ్స్ కూడా సక్సెస్ చూశాయి. అందుకని ఇటు హార్దిక్ పాండ్యా అయినా, కేదార్ జాదవ్ అయినా వీళ్ళకి ఆ రకమైన ఒక అవకాశం ఇస్తే గనక, ముఖ్యంగా సీమింగ్ కండిషన్స్ ఉన్నాయి, అద్భుతంగా ఆమీర్ కానీ మిగతా వాళ్ళు కానీ బౌలింగ్ చేస్తున్నారని అనిపిస్తే కనుక పించ్ హిట్టర్ కూడా ఒక అవకాశం. ఎందుకంటే మీరు చివర్లో ఈ బ్యాట్స్మెన్కి అవకాశం ఇచ్చినా వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. మనం అంతకుముందు మొన్నటి ఇంగ్లాండ్ మ్యాచ్లో చూసాము. బెన్ స్టోక్స్ లాంటి ఆటగాడు అద్భుతమైన ఆల్రౌండర్, ఇంగ్లీష్ కండిషన్స్లో ఆడుతున్నాడు, కానీ తను 60 పైగా బంతులు ఎదుర్కొన్నా కూడా ఒక్క బౌండరీ కూడా సాధించలేకపోయాడు. దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంటే ఓవల్ మైదానంలో ఎంత టార్గెట్ ఫిక్స్ చేసినట్లయితే ప్రత్యర్థిని మట్టి కనిపించవచ్చు? డెఫినెట్గా 280+ అయితే ఉండాల్సిందే. ఎందుకంటే మనం ఒకసారి పిచ్ను కూడా పరిగణలోకి తీసుకోవాలి. పిచ్ ఇంతవరకు ఆడని పిచ్ మనం గమనిస్తే, తర్వాత కొంత హార్డ్ పిచ్ ఉంటుంది, తర్వాత డ్రై పిచ్ ఉంటుంది. అందుకని డెఫినెట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్లో ప్రస్తుతం ఈ రోజు కనుక వాతావరణం ఫోర్కాస్ట్ని గమనిస్తే కనుక బ్రైట్ సన్నీ డే, 25-26 degrees పైనే టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం పాకిస్తాన్ బౌలర్ని ఎదుర్కోవాలనుకుంటే కనుక ఎర్లీ ఓవర్స్ కాకుండా మిడిల్ ఓవర్స్లో ముఖ్యంగా రివర్స్ స్వింగ్, వాళ్ళు దే ఆర్ ఎక్స్పోనెంట్స్ ఆఫ్ రివర్స్ స్వింగ్. కాబట్టి ఆ మిడిల్ ఓవర్స్లో మీరు పార్ట్నర్షిప్స్ క్రిటికల్ అవుతాయి. తర్వాత వికెట్లు కాపాడుకుంటూ ఉండాలి. లేదంటే 1-2 సార్లు అవసరం ఉంటే కనుక ఎక్స్పెరిమెంట్ చేసి, ముఖ్యంగా పాకిస్తాన్ ఇంతకుముందు మ్యాచ్లోనే మళ్ళీ మనం హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ కనుక చూస్తే మీకు ధోని లాంటి ఆటగాడు ఉన్నాడు, కానీ పాండ్యాను ముందు పంపించారు. పాండ్యాకు ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వలన అతను చేసిన 20 పరుగులు అతనికి కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాయి ఒక యంగ్ ప్లేయర్కు. మేబీ ఆ రకమైన ఎక్స్పెరిమెంట్స్ చేసే అవకాశం ఉంది అని అనుకుంటే కూడా ముఖ్యంగా రివర్స్ స్వింగ్ని ఏ రకంగా ట్యాకిల్ చేస్తాము అన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుంది భారత్. రైట్. మోహన్ గారు, ఒక శ్రీలంకతో మినహా మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా మన జట్టు విజయం సాధించింది. జట్టులో ఎలాంటి ఆత్మవిశ్వాసం ప్రకటితం అవుతోంది? ముఖ్యంగా ఈ జట్టు కూర్పు ఏ విధంగా ఉండాలి? మన పెర్ఫార్మెన్స్ బ్యాటింగ్లో చాలా బాగున్నదండి. ఎస్పెషల్లీ కిషోర్ చెప్పినలాగా రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ ఎవ్రీ మ్యాచ్ వాళ్ళు పార్ట్నర్షిప్ వాళ్ళు ఫస్ట్ వికెట్కి ఇచ్చారు. అంటే అట్లాంటి ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ కలిసి వస్తే ఏమవుతుందంటే మిడిల్ ఆర్డర్ కూడా చాలా చాలా స్ట్రాంగ్గా వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్లీ మనం శ్రీలంక తోటి మనం పెర్ఫార్మెన్స్ చూస్తే మన ఫీల్డింగ్ అండ్ క్యాచింగ్లో కొంచెం చాలా ఇంప్రూవ్మెంట్ చేయాలి. అంటే
ఫీల్డింగ్ అండ్ క్యాచింగ్లో ఇంప్రూవ్ అవుతుంది ఏమవుతుందంటే బౌలర్స్కి చాలా మోటివేట్ అవుతుంది. సో బౌలర్స్ విల్ కమ్ ఇన్ టు గుడ్ ఫామ్. మన బ్యాటింగ్ స్ట్రెంగ్త్ నంబర్ 9 వరకు ఉన్నది. ఇప్పుడు సపోజ్ ఎర్లీ వికెట్ పోతే కూడా విరాట్ కోహ్లీ తోటి పార్ట్నర్షిప్ అయ్యి లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ చేసిండు, ఈవెన్ విరాట్ కోహ్లీ వాళ్ళకు పెర్ఫార్మ్ చేసిండు. బట్ వేరే బ్యాట్స్మెన్కి ఛాన్స్ దొరకలేదంటే వాళ్ళు ఫైనల్ మ్యాచ్లో వాళ్ళ టెంపరమెంట్, వాళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్ క్రికెటర్స్ వాళ్ళు అకార్డింగ్ టు సిచ్యువేషన్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎ ఇంటర్నేషనల్ క్రికెటర్. అంటే ఇప్పుడు 2 వికెట్స్ పోయింది అనుకోండి, ది అదర్ బ్యాట్స్మెన్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫీల్ చేసుకుని నువ్వు పార్ట్నర్షిప్ డెవలప్ చేయాలి. మనకి చాలా అడ్వాంటేజ్ ఏముందంటే ఎంఎస్ ధోని మిడిల్ ఆర్డర్లో వచ్చినాక ఆయన బౌలర్స్ తోడుగా ఆయన పార్ట్నర్షిప్ డెవలప్ చేస్తున్నాడు. లైక్ ఈవెన్ అశ్విన్, లేకపోతే జడేజా, లేకపోతే ఈవెన్ భువనేష్ కుమార్ తోటి కూడా 40-50 రన్స్ పార్ట్నర్షిప్. అట్లాంటి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నది. అంటే ఇప్పుడు మేక్ షిఫ్ట్ బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం చేంజ్ చేస్తే కూడా అకార్డింగ్ టు సిచ్యువేషన్ చేంజ్ చేయాలి. అంటే కొన్ని స్లో డౌన్ అవుతే డెఫినెట్లీ యూ కెన్ చేంజ్ ద బ్యాటింగ్ ఆర్డర్. బట్ చాలా స్ట్రాంగ్గా మనం పోతున్నాం అంటే ది సేమ్ బ్యాటింగ్ ఆర్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ యువరాజ్ ఆల్సో లెఫ్ట్ హ్యాండ్, ఆయన పెర్ఫార్మెన్స్ బాగుండే అగేన్స్ట్ పాకిస్తాన్. సో ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ తోటి ఎవ్రీ మ్యాచ్ ఇస్ అ న్యూ మ్యాచ్ అండి. దీని ముందట మనం గెలిచినాము, మనం ఓవర్ కాన్ఫిడెంట్గా ఎప్పుడు ఆడదు పాకిస్తాన్ అగేన్స్ట్. ఎందుకంటే వాళ్ళు కసితోటి ఆడుతున్నారు. అంటే వాళ్ళు ఇంగ్లాండ్లో ఓడిపించినంటే డెఫినెట్లీ దే ఆర్ బెటర్ సైడ్. అయితే పాకిస్తాన్ జట్టును లో స్కోర్కి పరిమితం చేయడానికి బుమ్రా, భువి, అలాగే జడేజా ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి? అంటే వాళ్ళు సేమ్ లైన్ అండ్ లెంగ్త్ వాళ్ళు అకార్డింగ్ టు ద ఫీల్డ్ సెట్. అంటే ఇప్పుడు కోహ్లీ ఫీల్డ్ సెట్లో ధోని సజెషన్ చాలా ఇంపార్టెంట్. బీయింగ్ ఎ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, ఆయనకు తెలుసు ఎక్కడ వీళ్ళు ప్లేస్మెంట్ ఆడి వాళ్ళు రన్స్ తీసుకుంటుండే. అక్కడ ధోని సజెషన్ తోటి కొంచెం ఫీల్డ్ సెట్ కూడా వాళ్ళు చేస్తారు. కోహ్లీకి ఒకటే స్టైల్గా ఆయన పోతున్నాడు. బట్ ధోని తోటి మాట్లాడి కొన్ని సజెషన్ తీసుకుంటే లాస్ట్ టైం జాదవ్ తోటి మేక్ షిఫ్ట్ బౌలర్గా బ్రేక్ త్రూ ఇచ్చిండు. అట్లా కొన్ని సజెషన్స్ సీనియర్ ప్లేయర్స్ కూడా తీసుకోవాలా. అంటే మనము లాస్ట్ టైం మనం గెలిచినామని ఈ మ్యాచ్లో మనం అంత ఓవర్ కాన్ఫిడెంట్ పోదు. సేమ్ యాటిట్యూడ్ ఉండాలా, మన పెర్ఫార్మెన్స్ కట్టిన ఉండాలా, కూల్ మైండెడ్ ఉండాలా. వాళ్ళ కోపంతో వాళ్ళు జస్టిస్ కూడా బౌలింగ్ వేసినాక కోపంతో చూస్తారు. అదే కొందరు బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ చూడండి, అమీర్ బౌలింగ్ వేసినాక కోపంతో చూస్తే ఈయన చూడలేండి. అట్లా మనం ఇగ్నోర్ చేసుకోవాలా. మన పెర్ఫార్మెన్స్ బాగుండాలా, మన స్టార్ట్ ఇవ్వాలా. స్టార్ట్ బాగా దొరికితే డెఫినెట్లీ వీల్ గో ప్లస్ 300. అంత బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఉన్నది. బట్ ఇన్ దిస్ మ్యాచ్ ఫీల్డింగ్ అండ్ క్యాచింగ్ ఇంప్రూవ్ చేస్తే మన బౌలర్స్ కూడా టాప్లో వస్తారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన ప్రత్యేక చర్చ కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. కళ్యాణ్ గారు, లీగ్ మ్యాచ్లో కాకుండా ఈ మ్యాచ్ భారత పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్ హోరాహోరీగా నువ్వా నేననే స్థాయిలో జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇందుకు గల ప్రధాన కారణాలు ఎట్లా చూడాలి? ఇందుకు గల ప్రధాన కారణాలు అంటే కనుక మనం లీగ్ మ్యాచ్లో చూస్తే కనుక అప్పుడు మనకు ఖచ్చితంగా మనం డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేశాం. పాకిస్తాన్ ఒక యంగ్స్టర్స్ జట్ అని చెప్పుకున్నాం. సో వాళ్ళు కూడా ఆ ప్రెషర్లో మనం ఈ మ్యాచ్ను చాలా ఈజీగా మనం వారిపైన విజయం సాధించాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫైనల్ గిట్ట మనం ఈరోజు ఆలోచిస్తే అన్ని టాప్ క్లాస్ టీమ్స్ను మన తర్వాత పాకిస్తాన్ మరి ఆ ఓటమి తర్వాత ఒక మంచి స్ఫూర్తితోటి హోమ్ టీం అయినటువంటి ఇంగ్లాండ్ను ఓడించింది. అండ్ అలాగే సౌత్ ఆఫ్రికా లాంటి ఒక మంచి స్ట్రాంగ్ టీమ్స్ మీద గెలవడంతో మంచి పట్టుదలతో ఆడి ఫైనల్కి చేరుకున్నది. ఆ విషయంలో మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఈరోజు ఏమాత్రం కూడా ఈజీగా తీసుకోవడానికి ఎక్కడ కూడా ఛాన్స్ లేదు భారత జట్టుకి. ఈ రెండు జట్ల మధ్య పోరు ఇంట్రెస్టింగ్ అంటే కనుక మనం చూస్తే దాదాపుగా ఈ రెండు జట్లు 2013లో మనం చూసాం. ఆ తర్వాత మొన్న ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్లో మనం విజయం సాధించాం. మరి చాలా ఏళ్ళుగా భారతదేశం 100 కోట్ల మంది ప్రజలే కాకుండా మొత్తం ప్రపంచమంతా ఉన్నటువంటి క్రీడాభిమానులు, క్రికెట్ అభిమానులు అందరూ కూడా ముఖ్యంగా వేచి చూసేటువంటి మ్యాచ్ భారత్ పాక్ మ్యాచ్గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మనం కొన్ని సిరీస్లు చూస్తుంటాం, చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తుంటాయి. అందుకోసం అని చెప్పి మనం చూసేటప్పుడు ఎక్కడ ఉన్నా కూడా క్రీడాభిమాని, క్రికెట్ గురించి మన భారతదేశంలో ఐడియా ఉన్నటువంటి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే వృద్ధుల వరకు ఎవరైనా కూడా భారత్ పాక్ జట్టు మ్యాచ్ అంటే మరి ఈ రోజు అంటే చాలా ఫాస్ట్గా 2020 వచ్చింది. ఒకప్పుడైతే అందరూ గవర్నమెంట్ ఆఫీసులకి, తర్వాత ప్రైవేట్ ఆఫీసులకి, కాలేజెస్కి బంక్ కొట్టి పిల్లలందరూ కూడా రోడ్లపైన, ఈవెన్ మనం చూస్తే ఒక చిన్న టీవీ స్క్రీన్ కనబడితే ఆ టీవీ స్క్రీన్ ముందర నిల్చొని క్రికెట్ మ్యాచ్, పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే చూసినటువంటి రోజులు చాలా ఉన్నాయి. అక్కడే మనకు అర్థమవుతుంది ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఎంత అందరి ఒక ప్లేయర్స్ మధ్యలో
ఇంకా చాలా ఉత్కంఠంగా ఉంటుంది. సో ఇంతకుముందు మోహన్ గారు అట్లాగే మనకు కిషోర్ గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా చాలా కూల్ మైండెడ్గా గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఇంత ప్రెషర్ లేదు అని చెప్పడానికి ఛాన్స్ లేదు, అలాగే ఎక్కువ ప్రెషర్ ఉంది అనడానికి కూడా ఛాన్స్ లేదు భారత జట్టు పైన. సో అందుకోసం అని చెప్పి ఇట్లాంటి టోర్నమెంట్లు ఇప్పటివరకు చాలా గెలిపించినటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యంగా ధోని ఉన్నాడు మనకు మిడిల్ ఆర్డర్లో. టాప్ ఆర్డర్ 100% సక్సెస్ రేట్ ఉంది మనకి ఈ టోర్నమెంట్లో. మిడిల్ ఆర్డర్లో కనుక చూస్తే యువరాజ్ కూడా ఆల్రెడీ ఒక 50 చేశాడు ఈ టోర్నమెంట్లో. సో నెక్స్ట్ ధోని, కేదార్ జాదవ్ వీళ్ళు కనుక రిమైనింగ్ వాళ్ళ వర్క్ కనుక వాళ్ళు కరెక్ట్గా చేయగలిగితే డెఫినెట్గా ఈరోజు భారత్కి అవకాశాలు ఎక్కువ. అంటే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఫైనల్కి చేరడం పాకిస్తాన్కి తొలిసారి, అయితే మనకు మాత్రం ఇది 4వసారి. మరి ఈ అనుభవాన్ని మన జట్టు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ముఖ్యంగా భారత జట్టు బలాబలాలు ఏ విధంగా చూడాలి? భారత జట్టు బలాబలాలు అంటే కనుక మనం చెప్పొచ్చు టాప్ ఆర్డర్లో ఇంతసేపు మనం డిస్కషన్ చేసినట్టుగా టాప్ ఆర్డర్లో ఉన్నటువంటి 4 మెంబర్స్ పర్ఫెక్ట్గా స్కోర్ చేయగలుగుతున్నారు. 3 మెంబర్స్ అయితే కనుక ఈవెన్ 4 and 5, 6 ప్లేయర్స్కి బ్యాటింగ్ కూడా రావడం చాలా కష్టంగా జరిగింది కొన్ని సిచ్యువేషన్స్ ఈ మ్యాచెస్లో. అలాగే శ్రీలంక మన మ్యాచ్ని మనం డిఫీట్ కూడా మనం టేస్ట్ చూసాం ఈ సీజన్లో. మరి దాంతో ఒక చేజింగ్లో మనం కనుక పాకిస్తాన్కి చేజింగ్ ఇస్తే కనుక చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు శ్రీలంకన్ యంగ్స్టర్స్ వాళ్ళు ఆడినటువంటి మ్యాచ్ని మనం ఒప్పుకోవాల్సిందే. అలాగే మనం చూస్తే కనుక మనకు పాకిస్తాన్ జట్లో కూడా ఫకర్ జమాన్ నిన్న ఇంగ్లాండ్ తోటి సెమీఫైనల్ మ్యాచ్లో 50+ స్కోర్ చేశాడు. ఇట్లాంటి యంగ్స్టర్స్ తోటి చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బలాబలాల్లో అలాగే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ షోయబ్ మాలిక్ లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కూడా ఉన్నాడు. ఎనీ టైం ఫామ్ని దొరకపుచ్చుకునేటువంటి సత్తా ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా పాకిస్తాన్లో ఉన్నారు. ఎనీ టైం ఎనీ కండిషన్స్ బౌలింగ్ చేయగలిగే యంగ్స్టర్స్ మంచి పేసర్స్ కూడా పాకిస్తాన్ టీంలో ఉన్నారు. బట్ మన బౌలింగ్లో చూస్తే కనుక మరి ఇంకా భువనేశ్వర్ 2 వైపులో స్వింగ్ చేయగలిగే సత్తా ఉన్నటువంటి ప్లేయర్ పర్ఫెక్ట్గా బౌలింగ్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో. బూమ్రా మనకి కొన్నిసార్లు కొంతవరకు చాలా పక్కగా పరుగులు ఇవ్వడంలో చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు, కొంత వికెట్స్ తీయడంలో మాత్రం కొంతవరకు తక్కువగానే ఉన్నది రేటు. సో జడేజా కూడా అట్లానే. సో వీళ్ళు కనుక మళ్ళీ ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంటుంది. భువనేశ్వర్కి సపోర్ట్గా కనుక బూమ్రా అండ్ అలాగే జడేజా మనం చూసుకోవచ్చు. మనం బంగ్లా మ్యాచ్లో కూడా చూస్తే సెమీఫైనల్స్లో 25 ఓవర్స్ ముగిసేసరికి బంగ్లా జట్టు చాలా చక్కటి స్కోర్ ఉన్నాయండి. 150+ స్కోర్ ఉంది. ఒక తరుణంలో 300 స్కోర్ చేస్తుంది అన్నట్టుగా ఈజీగా అనిపించింది. కానీ ట్రంప్ కార్డ్ లాగా అక్కడ జాదవ్ తోటి అక్కడ బౌలింగ్ చేయించడం అనేది అదొక మంచి కీ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఒక 2 వికెట్స్ ఎప్పుడైతే తీశాడో సో ఆ ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్స్ ఒక్కసారిగా వీక్ అయిపోయారు. సో ఆ పాయింట్ని కరెక్ట్గా క్యాచ్ చేయగలిగింది, చాలా తక్కువ స్కోర్కి వాళ్ళని ఆల్అౌట్ చేయగలిగింది, ఆ రోజు కట్టడి చేయగలిగింది భారత జట్టు బౌలింగ్. అయితే భారత జట్టు అన్ని రంగాల్లో జోరు మీద ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ అనూహ్యంగా పుంజుకుంది. మరి పాకిస్తాన్ విషయంలో ఈ ఫైనల్ మ్యాచ్లో ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? ఫైనల్ మ్యాచ్ అన్నప్పుడు 2 టీమ్స్ మీద ప్రెషర్, అందులోకి దాయాదిలో పోరుగా మనం చెప్పుకుంటుంటాం పాకిస్తాన్ అండ్ అలాగే భారత్. ఈ 2 కూడా ఇది చాలా జాగ్రత్త, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నటువంటి టీం. ఐసీసీ మీరు అన్నట్టుగా ఐసీసీ ట్రోఫీస్లో కనుక మనం చూస్తే ఈవెన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీసే మనం చూస్తే కనుక 4 సార్లు మనం ఫైనల్ ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈరోజు వెదర్ కండిషన్స్ కూడా ఏమాత్రం రెయిన్ అన్నటువంటి ఛాన్స్ అయితే ఇప్పటి వరకు అయితే ఏం కనబడట్లేదు. సో ఇంకో విషయం చూస్తాం, మనం మిగిలిన మ్యాచ్లు అన్ని చూస్తే వర్షం లేనటువంటి అన్ని మ్యాచ్ల్లో కూడా దాదాపుగా ప్రతి జట్టు 280+ స్కోర్స్ ఎక్కువగా చేయగలిగినాయి. సో ఎనీ కండిషన్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక 300+ స్కోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ పాకిస్తాన్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక వాళ్ళు కూడా 300+ స్కోర్ చేసే సత్తా ఉన్నటువంటి ప్లేయర్స్. కానీ ఒక మంచి లైన్ అండ్ లెంత్ తోటి ఒక రిథమిక్ అయినటువంటి బౌలింగ్తో కనుక బౌలింగ్ చేసి తక్కువ స్కోర్కి కట్టడి చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర చాలా స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది. అయితే ముఖ్యంగా హసన్ అలీ, జునైద్, అమీర్ ముగ్గురు కూడా పకడ్బందీగా చక్కటి లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ చేస్తున్నారు. మరి వాళ్ళని మన బ్యాట్స్మెన్ ఏ విధంగా ఎదుర్కోవాలి? వాళ్ళని ఎదుర్కోవడానికి మనకి ఒక ట్రంప్ కార్డ్ అండి, మన ఇండియాలో ఉన్నటువంటి ఒక ద బెస్ట్ ప్లేయర్గా మనం చెప్పుకోవచ్చు రోహిత్ శర్మలో ఒక టాలెంట్ ఉంది. ఏంటి అంటే స్టార్టింగ్లో చాలా నెమ్మదిగా ఆడతాడు. ఇంతకు ముందు ఏంటి అంటే ఒకటే బాల్ని 50 ఓవర్స్ యూజ్ చేసేది వన్డే మ్యాచెస్కి 50 ఓవర్స్కి. బట్ ఇప్పుడు 2 ends నుంచి 2 balls తోటి యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే 25 ఓవర్స్ ఒక బాల్ యూజ్ చేస్తారు. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే కొత్త బాల్ని పాతగా చేస్తే కనుక స్వింగ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ షెయిన్ ఎప్పుడైతే బాల్ని హోల్డ్ చేస్తారో సో ఆ స్వింగ్ని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. అందులో చాలా నేర్పరి రోహిత్ శర్మ చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు రోహిత్ శర్మ ఆడినటువంటి మనం ఏ మ్యాచ్లో చూసినా కూడా స్టార్టింగ్లో దాదాపు అన్ని షాట్స్ కూడా గ్రౌండ్ నుంచి ఆడతాడు. సో దాంతో బాల్ ఎక్కువగా ఓల్డ్ అయిపోతుంది. బాల్ ఎప్పుడైతే ఓల్డ్ అయిన తర్వాత స్వింగ్ అయ్యేటువంటి ఛాన్సెస్ తగ్గుతుంది. ఆ కండిషన్స్లో అప్పుడు రోహిత్ శర్మ అండ్ అలాగే ధావన్ లాంటి ప్లేయర్స్ ఎక్కువ స్కోర్ ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా సక్సెస్ కూడా సాధించారు ఈ టోర్నమెంట్లో. రైట్, సంతోష్ గారు, పాకిస్తాన్ జట్టు సరికొత్తగా కనిపిస్తోంది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ ఫీల్డింగ్లో కొత్త ఉత్సాహాన్ని నింపుకుంది. అట్లాగే సర్ఫరాజ్ అహ్మద్ కూడా జట్టులో నూతన స్ఫూర్తి నింపుతున్నాడు. మరి పాకిస్తాన్ జట్టు దృష్ట్యా
ఏ విధంగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి, ముఖ్యంగా భారత జట్టును వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటారు, మనం వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి? నిజానికి పాకిస్తాన్ జట్టు తొలి మ్యాచ్ మనతోనే ఆడింది కదా. మనతో ఆడినటువంటి తొలి మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ జట్టు ఆటతీరు పూర్తిగా మారిపోయింది మనకు. అది కోచ్ ఆర్థర్ చేసినటువంటి వ్యూహాల ఫలితమా, లేదంటే సర్ఫరాజ్ చొరవ తీసుకొని మిగతా వాళ్ళందరితో మాట్లాడుతున్నటువంటి క్రమంలో జట్టులో మార్పు వచ్చిందా అన్నది గమనిస్తే, మొత్తానికి వాళ్ళు మిడిల్ ఓవర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మిడిల్ ఓవర్స్లో ఎక్కువ కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రత్యర్థులు అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇంకా ఎంతెందుకు మనకు ఇప్పుడు షహీమ్ అఫ్రోజ్ కూడా ఆల్రౌండర్, తను కూడా వికెట్లు తీయగలుగుతున్నాడు. మిడిల్ ఓవర్స్లో వాళ్ళు నిజంగా వాళ్ళు ఆడినటువంటి అందరినీ కూడా వాళ్ళు మిడిల్ ఓవర్స్లోనే కట్టడి చేసి ఇది చేశారు. వాళ్ళు మొత్తం హైయెస్ట్ వికెట్స్ 31 ఎంతో తీసుకుంటే దాంట్లో టాప్ ఓవర్స్లో అంటే ఫస్ట్ ఓవర్స్లో వాళ్ళకి వచ్చిన వికెట్లు చాలా తక్కువ, ఫస్ట్ పవర్ ప్లేలో వచ్చిన వికెట్లు కూడా తక్కువ. కానీ మిడిల్ ఓవర్స్లో మొత్తం రివర్స్ స్వింగ్ను ఉపయోగించుకొని ఎక్కువ చేయగలుగుతున్నారు. కాబట్టి ఆ మిడిల్ ఓవర్స్లో మన బ్యాటింగ్ బలమైనది అనుకుంటున్నప్పుడు మిడిల్ ఓవర్స్లో ఇప్పుడు మనం వాళ్ళ బౌలింగ్ని ఏ విధంగా ఎదుర్కొంటాం అనే దాన్ని బట్టి మన విజయం ఇవాళ ఆధారపడి ఉంటుంది. ఇందాక మనం అనుకున్న దాని ప్రకారం మనం మిడిల్ ఆర్డర్కి అసలు ఇంకా అవకాశం రాలేదు ప్రూవ్ చేయడానికి. ప్రూవ్ రావాల్సిన అవసరం లేకుండానే టాప్ ఆర్డర్ మిగతా విజయ సౌధాన్ని నిర్మిస్తుంటే అవసరం లేదు నిజానికి. సో దాన్ని ఆ కొనసాగింపుని వాళ్ళు ఎట్లా చేస్తుంది భారత జట్టు, టాప్ ఆర్డర్ ఎట్లా ఆడగలుగుతుంది అనే దాన్ని బట్టి మిడిల్ ఆర్డర్ యొక్క అవకాశాలు, మిడిల్లో ఎట్లా మనం ఆడతాం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ మిడిల్ లెవెల్లో 11 to 40 ఓవర్స్ మధ్యలో నిజంగా ఆ ఓవర్స్ను మనం ఎట్లా ఎంత నియంత్రణగా మనం దాంట్లో ఉంచుకుంటామా, లేదంటే వాళ్ళకి ఇచ్చేస్తామా అనే దాన్ని బట్టి మన విజయం ఆధారపడి ఉంటుంది. అది వాళ్ళకైనా మనకైనా, వాళ్ళ బౌలింగ్కు మన బ్యాటింగ్కు పరీక్ష అంతా కూడా మిడిల్ ఓవర్స్లోనే ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ గెలిచి తీరుతామని జునైద్ అమీర్ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు ఒక రకంగా మన పైన. మరి వాటిని ఎట్లా ఎదుర్కోవాలి? ముఖ్యంగా చూసినట్లయితే ఫకర్ జమాన్ ఏ విధంగా ఎదుర్కోవాలి? విధ్వంసకర బ్యాటింగ్తో ఇప్పటికే జట్టుకి ఎన్నో విజయాలు చేకూర్చాడు. మరి ఆ జమాన్ ఏ విధంగా మన బౌలర్లు ఎదుర్కోవాలి? నిజానికి మన బౌలింగ్ గమనిస్తానండి, వాళ్ళ బౌలింగ్ చాలా బలంగా ఉంది, పాకిస్తాన్ బౌలింగ్ మన బౌలింగ్ అంతగా లేదు అని అనుకుంటే కదా, స్టాటిస్టిక్స్ చూస్తే చాలా చిత్రంగా కనబడుతున్నాయి. అసలుకు భారత్ బౌలింగ్ నిజానికి పాకిస్తాన్తో పోల్చుకున్నప్పుడు ఏమంత పెద్ద దారుణంగా ఏం కనిపించట్లేదు. బుమ్రా వండర్ఫుల్గా చేస్తున్నాడు. ఓకే, వికెట్లు రావట్లేదేమో కానీ బట్ పరుగుల్ని కట్టడి చేయడంలో బుమ్రా చాలా బాగా చేస్తున్నాడు. భువనేశ్వర్ కూడా బాగా చేస్తున్నాడు, వికెట్లు కూడా తీస్తున్నాడు. అదే సమయంలో మనకు ఈవెన్ వీళ్ళని తీసుకుంటే, బుమ్రాని తీసుకునే జాదవ్ అండ్ భువనేశ్వర్లు ఇద్దరు కలిపి చూస్తే బిలో 5 ఉంది వాళ్ళ. ఎవరు కూడా ఓవర్కు 5 రన్లకు మించి ఇవ్వట్లేదు అసలుకు. సో అంతేకాకుండా ప్రతి 11 బాళ్లకు ఒక బౌండరీ ఇస్తున్నారు. అదే పాకిస్తాన్ చూసుకుంటే 11.67. సో అంత పెద్ద అంతరం ఏమి లేదు. సో కట్టడిగా ఉంది. వాళ్ళ బయట కనపడటానికి వాళ్ళలో ఉన్నటువంటి వైవిధ్యం అంత భయానకమైనటువంటి ఇది అనేది కనిపించకున్నా కానీ భారత బౌలింగ్ అనేది ఒక రకమైన నియంత్రణతోనే సాగుతుంది. ఎక్కడ కూడా వాళ్ళు గాడి తప్పి పోవట్లేదు. కాబట్టి వాళ్ళ బ్యాట్స్మెన్ కట్టడి చేస్తారని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా మీరు అన్నట్టు ఇందాక ఫకర్ నిజంగా కూడా మొదటి నుంచి కూడా ఫకర్ చాలా అద్భుతమైన ఆటగాడు. వాళ్ళ దేశవాళ్ళ ఏంటంటే యావరేజ్ 50 ఉంది, స్ట్రైక్ రేట్ 95 అంత కంటిన్యూ చేస్తున్నాడు ఫకర్. కాబట్టి అంటే ఆయన ఆడుతున్న వ్యక్తి మీద ఒక్కడి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మిగతా వాళ్ళని కట్టడి చేయడం ఎట్లా అనేది చూసుకుంటే మనం తప్పకుండా జట్టు మొత్తాన్ని కూడా తక్కువ స్కోర్కు ఆపుకునే అవకాశం ఉంటుంది. అది చేసి చూపించాం కూడా. అయితే పాకిస్తాన్ జట్టును ఫైనల్కు చేర్చడంలో హసన్ అలీ చాలా కీలకమైన పాత్ర పోషించాడు. మరి హసన్ అలీని ఎట్లా ఎదుర్కోవాలంటారు? హసన్ అలీ నిజానికి అదొక్కటే ఇవాళ మనకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్. నా అనుమానం హసన్ అలీ ఒకడు ఉంటాడు, తర్వాత అమీర్ వస్తున్నాడు. అమీర్ ఇదే లండన్ వేదికగా నిషేధానికి గురై దాదాపుగా 5 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరం అయిపోయి ఉన్నటువంటి అమీర్ ఇవాళ అక్కడనే మళ్ళీ తనని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ పట్టుదల ఉంటుంది, ఆ కసి ఉంటుంది. సెమీఫైనల్లో బహుశా ఒక చిన్న గాయంతోనే ఆడలేకపోయినా కానీ ఇవాళ తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కిషోర్ నిన్న చెప్పుకుంటూ వచ్చినప్పుడు, అంటే నిషేధం తర్వాత మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళి పొలాలలో పనిచేసి గడ్డివాములు మోసి అంత కష్టపడి మళ్ళీ పైకి వచ్చినటువంటి అమీర్ తనను తాను నిరూపించుకోవడానికి శాయశక్తిలో కృషి చేస్తాడు. ఈ టోర్నీలో నిజంగా కూడా బాగా ఆడుతున్నాడు కూడా. సో హసన్ అండ్ అలీ అండ్ అమీర్ను మన వాళ్ళు ఎంత అంటే మొదటి ఓవర్లలో ఎంత బాగా ఆడతారు అన్నటువంటిది చాలా కీలకం. ఇప్పుడు ధావన్ అండ్ రోహిత్ ఇద్దరు కూడా ఆ పునాదిని ఎట్లా వేస్తారు అనే దగ్గర మనకు కీలకంగా ఉంటుంది. వాళ్ళిద్దరిని అక్కడ కూడా మనం కట్టడి చేసి వికెట్లు పడకుండా మనం జాగ్రత్త పడి కొంచెం పరుగుల్ని బాగానే తీసుకురాగలిగితే వాళ్ళ మీద సహజంగానే ఆ బౌలింగ్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు సహజంగానే మనం పై చేయి సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేక చర్చ ప్రత్యక్ష ప్రసారంలో ఇప్పుడు మరో విరామం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కి సంబంధించిన ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. కిషోర్ గారు, ఆల్రౌండర్ పాండ్యా మన జట్టుకు ఏ విధంగా అండగా ఉండబోతున్నాడు?
ఆల్రౌండర్ పాండ్యా మనం మొదటి మ్యాచ్లో చూసాము పాండ్యా ఏం చేయగలుగుతాడు అనేది. పాకిస్తాన్ పైన ముఖ్యంగా భారత ఉపఖండానికి సంబంధించి చూస్తే కనుక క్రికెట్ ఒక మతం కంటే కూడా గొప్పది ఈ రెండు దేశాల్లో, ఉపఖండంలో ప్రత్యేకించి. పాకిస్తాన్లో కానీ ఇటు ఇండియాలో కానీ ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఏ మ్యాచ్లో అయినా సరే బాగా ఆడిన వాళ్ళు సడన్గా హీరోలు అయిపోతారు. వాళ్ళని అందరూ గుర్తుపెట్టుకుంటారు. సగటు క్రికెట్ అభిమానులే కాదు, క్రికెట్ గురించి కొద్ది గొప్ప తెలిసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఇది ఒక రకంగా చారిత్రక నేపథ్యం ఉంది ఈ రెండు జట్ల మధ్యలో. దేశానికి సంబంధించి, విభజనకు సంబంధించి తర్వాత జరిగిన పలు సంఘటనలు ఈ రోజు కూడా మనకు రాజకీయ నేపథ్యం కానీ మిగతా సరిహద్దులో జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలను గమనిస్తే కూడా ఈ ఈ రెండు జట్ల మధ్య జరిగే ఏ ఆటలో అయినా సరే ఎవరు బాగా రాణిస్తే వాళ్ళని సడన్గా హీరోలు అయిపోతారు. మన దేశంలో కానీ అటువైపు కానీ అక్రాస్ ద బోర్డర్ అది ఉంది. అయితే పాండ్యాకు సంబంధించినంత వరకు ఆల్రౌండర్స్ ప్రత్యేకించి మనకు వీఆర్ షార్ట్ ఆఫ్ ఆల్రౌండర్స్. పాండ్యా బౌలింగ్లో, బ్యాటింగ్లో ఏ రకమైన ఇబ్బంది లేదు. తర్వాత ఫీల్డింగ్ కూడా చురుకైన ఫీల్డర్, అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తాడు. కానీ పాండ్యా బౌలింగ్లో వైవిధ్యం లోపించింది. ముఖ్యంగా తను ఒక ప్యాటర్న్ అలవాటు చేసుకున్నాడు. ప్యాటర్న్ ఎందుకంటున్నా అంటే ప్రతి ఓవర్లో అతని బౌలింగ్ తీరు గమనిస్తే ఒక షార్ట్ పిచ్ డెలివరీ ఖచ్చితంగా వేస్తాడు. ఇది మీకు ఈరోజు వీడియో ఎనలిస్టులు వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆపోనెంట్ బ్యాట్స్మెన్ సార్ట్అవుట్ చేస్తారు. పాండ్యా బౌలింగ్లో యాంగిల్స్ క్రియేట్ చేసే కెపాసిటీ లేదు, ఇంకా అనుభవం రావాల్సింది ఉంది. ముఖ్యంగా అతని బౌలింగ్ శైలిని గమనిస్తే 135, 140 మధ్యలో హీఈస్ నాట్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్. అందుకని వీళ్ళనంత వరకు వైవిధ్యాన్ని దాని కొరకు ప్రయత్నం చేసిన తను రన్స్ తక్కువ ఇచ్చే అవకాశం ఉంటే కనుక ఫిఫ్త్ బౌలర్గా తాను చేయాల్సిన పనిని పూర్తిగా నిర్వర్తించే అవకాశం ఉంది. ఆ రకమైన తాను ఫిఫ్త్ బౌలర్గా ఫెయిల్ అయ్యాడు కాబట్టే బంగ్లాదేశ్తో మనం ఆడుతున్నప్పుడు ఆ క్రిటికల్ ఫేజ్లో కేదార్ జాదవ్ లాంటి పార్ట్ టైం బౌలర్ని మనం ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. ఒకవేళ అది కనుక బూమెరాంగ్ అయి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. బంగ్లాదేశ్ 300 పైన కనుక పరుగులు సాధించి ఉంటే మేబీ ఈరోజు మనం ఇంకొక ఫైనల్లో వేరే రెండు జట్ల గురించి మాట్లాడుకునే వాళ్ళమేమో. అందుకని పాండ్యాకు సంబంధించినంత వరకు పరిస్థితులకు అనుగుణంగా యాంగిల్స్ క్రియేట్ చేస్తూ బౌలింగ్లో ప్రత్యేకించి తాను ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం కనబడుతుంది. ఉమేష్ యాదవ్ జట్టులోకి వస్తే జట్టుకు ఎలాంటి బలం చేకూరుతుంది? ఉమేష్ యాదవ్ ప్రూవెన్ క్రికెటర్, ఎక్స్పీరియన్స్ క్రికెటర్. అంతేకాకుండా ఈ టోర్నమెంట్ మొదట్లోనే తను ఆడాడు, మంచిగా రాణించాడు. తర్వాత మీకు భారత్ పాకిస్తాన్ రెండు జట్ల బౌలింగ్ గురించి కానీ గమనిస్తే వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, మన దగ్గర అట్లాంటి బౌలర్లు లేరు. ముఖ్యంగా ఇటు బుమ్రా అయినా అటు భువనేశ్వర్ అయినా 140, 140 అంతే, అంతకు మించి ఎక్కువ వేయరు. కానీ వెన్ కంపేర్ టు ఇటు అమీర్ కానీ లేదంటే జునైద్ కానీ హసన్ అలీ కూడా టు సమ్ ఎక్స్టెంట్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్స్. ముఖ్యంగా ఫ్లాట్ ఇంగ్లీష్ కండిషన్స్ ఉన్నాయనుకుంటే కొన్నిసార్లు ఈ రకమైన ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళు వికెట్ టేకింగ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసే అవకాశం ఉంది, ఒక పార్ట్నర్షిప్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా మన బౌలింగ్లో ఆ వైవిధ్యం లోపించింది అనుకుంటే ఉమేష్ రావడం నిజానికి ఆ రకంగా హెల్ప్ చేసే అవకాశం ఉంది. మోహన్ గారు, ముఖ్యంగా చూసినట్లయితే మన జట్టు బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా అన్ని రంగాల్లో, అన్ని విభాగాల్లో బలమైనదిగా కనిపిస్తోంది. మరి ఇవాళ ఫైనల్లో పాకిస్తాన్ ఎదుర్కోవడానికి జట్టు సమష్టిగా ఏ విధంగా కృషి చేయాలి? డెఫినెట్లీ అండి, బ్యాటింగ్లో డెఫినెట్లీ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్లో కూడా కలిసి రావాలి. కలిసి వస్తే డెఫినెట్లీ ఒక మంచి స్టార్ట్ దొరుకుతుంది. అండ్ విరాట్ కోహ్లీ మిడిల్ ఆర్డర్లో వీళ్ళంతా డెఫినెట్లీ ఇంకొక పార్ట్నర్షిప్ మిడిల్ ఆర్డర్లోకి అవుతుంది. బట్ నా ఓవరాల్ ఫీలింగ్ చూస్తే మన బౌలింగ్ స్ట్రెంగ్త్కి మన ఫీల్డింగ్ సపోర్ట్ ఎక్కువ ఉండాలండి. అండ్ కొన్ని క్యాచెస్, క్రూషియల్ క్యాచెస్ డ్రాప్ చేసాం, గ్రౌండ్ ఫీల్డింగ్ బాగా లేకుండే శ్రీలంక మనం ఓడిపోయింది, అది వన్ ఆఫ్ ద రీజన్స్ అది. సో ఆ ఫీల్డింగ్ అంటే ఫైనల్లో డెఫినెట్లీ ఒక్కొక్క రన్ స్టాప్ చేస్తే కూడా ఆ స్టాప్ చేసిన రన్ని బౌలర్కి మోటివేషన్ అవుతుంది, ఇన్స్పైర్ అవుతాడు. అంటే క్యాచెస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, మనకి వికెట్కి వస్తున్నది, అంటే అప్పర్ హ్యాండ్ వస్తుంది మనకి ఇండియన్ బౌలర్స్కి. బ్యాటింగ్లో మనం స్ట్రెంగ్త్ బాగా ఉంటే కూడా మన పెర్ఫార్మెన్స్ అకార్డింగ్ టు ఫస్ట్ బ్యాటింగ్లో మనం డెఫినెట్లీ 300+ చేయాలనుకోండి. బట్ దాన్ని డిఫెండ్ చేసేదానికి మన బౌలర్స్కి మన ఫీల్డింగ్ సపోర్టు, ఈవెన్ ప్లేయర్స్ లైక్ యువరాజ్ అండ్ అశ్విన్ ఆడుతున్నారు అనుకోండి, ఈరోజు వాళ్ళని 30 yards సర్కిల్ని వాళ్ళని పెట్టాలి.
అవుట్ సైడ్ ది 30 yard సర్కిల్ ఏమవుతుంది, చేసింగ్ ద బాల్ అట్ బౌండరీ లైన్ లేదా క్యాచెస్ డ్రాప్ చేసా అక్కడ ప్రాబ్లం అవుతుంది. కళ్యాణ్ గారు, కాసేపట్లో జరగబోయే ఫైనల్కి సంబంధించి ఇండియా టాస్ గెలిచింది, ఫీల్డింగ్ ఎంచుకుంది. మరి మన వ్యూహం ఏ విధంగా అమలు చేయాలంటారు? డెఫినెట్గా అనుకున్నట్టుగానే ఇది ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు భారత జట్టుకి టాస్ గెలవడం అనేది. ఇక్కడ నుంచి ఆ విన్ని కంటిన్యూ చేస్తూ మరి ట్రోఫీ కూడా గెలవాలి అని అనుకుంటున్నాను నేనైతే. ఈ టాస్ గెలిచి మరి వీలైనంత వరకు మనం కంపారిజన్ ఇంతవరకు మనం డిస్కషన్లో చెప్పుకున్నాం, రెండు జట్లలో కూడా బౌలింగ్లో కిషోర్ గారు చెప్పినట్టుగా బౌలింగ్లో స్పీడ్లో మనకు ఎక్స్ప్రెస్ లేకపోయినా కూడా స్వింగ్ చేసి సత్తా ఉన్నటువంటి బౌలర్లు మన దగ్గర ఉన్నాడు. బూమ్రా చాలా పర్ఫెక్ట్గా లైన్ అండ్ లెంత్తో ఎక్కువగా యార్కర్లు వేస్తుంటాడు. మనకు చూస్తే కనుక స్లాగ్ ఓవర్స్లో అది మనకు చాలా అడ్వాంటేజ్గా ఉన్నది. ఒకవేళ ఉమేష్ యాదవ్ కనుక ఈరోజు ఆడుతుంటే కనుక అది కూడా మనకి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం పాండ్యా నుంచి ఫుల్ కోటా 10 overs వేసినటువంటి మ్యాచ్ ఇప్పటివరకు ఈ సీజన్లో చూడలేదు. సో ఆ సీజన్ని ఆ కోటాను కనుక ఉమేష్ 100% చాలా పర్ఫెక్ట్గా ఫినిష్ చేయగలుగుతాడు. ఎందుకంటే మన భారత జట్టులో ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ బౌలర్స్లో ఉమేష్ యాదవ్ ఒకటే దాదాపుగా 145+ స్పీడ్తో బౌలింగ్ చేయగలిగే సత్తా ఉన్నటువంటి ప్లేయర్లు. బిలో 300 280 మార్క్ కంటే తక్కువ లోపే ఈరోజు భారత జట్టు పాకిస్తాన్ జట్టును కట్టడి చేస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి లైన్ అండ్ లెంత్ బౌలింగ్ ఉన్నటువంటి టీం భారత జట్టు. అయితే టాస్ గెలుపు అనేది మన జట్టుకి విజయ పునాదులను ఏ విధంగా వేస్తుంది? ఇది ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తే గత మ్యాచెస్లో చూసినా కూడా, ఈరోజు మన లాస్ట్ పాకిస్తాన్తో చూసినటువంటి మ్యాచ్లో అయినా కూడా మన చేజింగ్ చేసినటువంటి టీమ్స్ ఈ టోర్నమెంట్లో ఎక్కువ విజయాలు సాధించింది. వికెట్స్ కూడా ఫ్లాట్ అవుతున్నాయి. కానీ ఒకటి మనకు కొంతవరకు మనం ఇబ్బంది పడాల్సిన విషయం ఏంటి అంటే, ఒకవేళ సెకండ్ ఇన్నింగ్ టైంలో రెయిన్తో కనుక ఏమన్నా అవాంతరం కనుక జరిగితే మరి డక్వర్త్ లూయిస్ సిస్టంలో కనుక కొంతవరకు ప్రాబ్లం అవుతుంది. సో ఆ క్యాలిక్యులేషన్, ఆ రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ చాలా తక్కువ పరుగులకి కట్టడి చేసే ప్రయత్నం చేయాలి ఇండియన్ టీం బౌలర్స్. అయితే ప్రధానంగా భారత పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్తో పాటు భావోద్వేగాలు కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. మరి క్రీడాకారుల మధ్య భావోద్వేగాలను ఏ విధంగా అంచనా వేయాలి? క్రీడా మనం గేమ్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం గ్రౌండ్లో చూస్తుంటామండి. ఒక్కొక్క ప్లేయర్ ఒక్కో రకమైనటువంటి ఆటిట్యూడ్ తోటి ఉంటాడు. మనం లైక్ ఇప్పుడు విరాట్ కోహ్లీని చూసుకోవచ్చు. గ్రౌండ్లో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్గా ఉంటాడు. తను రన్స్ స్కోర్ చేసినప్పుడైనా అవచ్చు, ఒక 50-100 స్కోర్ చేసినప్పుడు, లేదంటే ఒక వికెట్ పడ్డటువంటి టైంలో తన ఎక్స్ప్రెషన్స్ని మనం చూడొచ్చు. చాలా అగ్రెసివ్ మోడ్లో ఉంటుంది. అది లేకుంటే మనం చూసుకోవచ్చు, ధోనీలో చూసుకోవచ్చు. మన ఇంతకు ముందు కెప్టెన్ ధోని ఎలాంటి సిచ్యువేషన్లో ఒక గొప్ప టోర్నమెంట్ గెలిచినా కూడా చాలా కూల్ మైండెడ్. అది మనం ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఉంటుంది. సో అలాంటి భావోద్వేగాలను ఇప్పుడు కొంతవరకు ఖచ్చితంగా నవ్విస్తూనే కవిస్తడం అనేది మనం తెలుగులో మాట్లాడుకుంటుంటాం. సో అలాంటి పనులు చిలిపివేషాలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు బౌలర్స్. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటారు బౌలర్స్, ఇది మనం చెప్పుకుంటున్నాం. సో అట్లాంటి సిచ్యువేషన్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయగలగాలి. మనం ఫస్ట్ మ్యాచ్లోనే చూసాం ఇది పాకిస్తాన్ తోటి. రోహిత్ శర్మని ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్లోనే కొంతవరకు ప్రయత్నం అయితే చేశారు. కానీ రోహిత్ శర్మ చాలా ఈజీగా బౌలర్ని అసలు పట్టించుకోకుండా తన పనేంటి తను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తన బ్యాటింగ్ కాన్సన్ట్రేషన్ టోటల్గా కూడా బాల్ మీద పెట్టాడు. సో స్కోర్ చేశాడు, 50+ స్కోర్ చేశాడు. ఈవెన్ ధావన్ కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్. మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ గెలిచేటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ని బయట పెట్టారు. మ్యాచ్ విన్నింగ్ని తీసుకు గెలిపే సమాధానం చెప్తుంది. గెలిపే దేనికైనా కూడా సమాధానం చెప్తుంది. చర్చలో ఇప్పుడు మరో స్వల్ప విరామం. ప్రత్యేక చర్చ ప్రత్యక్ష ప్రసారానికి తిరిగి స్వాగతం. సంతోష్ గారు, కీలకమైన టాస్ మన భారత జట్టు గెలిచింది. టాస్ గెలుపుతో భారత్ విజయం దాదాపు ఖాయమైనట్టు భావించాలి. అంటే ఇంతకుముందు జరిగినటువంటి మ్యాచ్ల ఫలితం వాటిని దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే ఫలితం ఖాయమైంది అని అనుకుంటాం. కానీ ఏ మ్యాచ్ ఆ మ్యాచ్కే దాన్ని. కాబట్టి ఐ థింక్ భారత్ పాకిస్తాన్ జట్ల లాంటి మ్యాచ్లలో అసలు టాస్ కీలకం అవుతుందా కాదా అనేది పెద్ద చర్చనీయాంశం కాదేమో. అన్లెస్ వాతావరణానికి సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సంబంధించి తప్పిస్తే టాస్ అనేది పెద్దగా ఇది కాకపోవచ్చు. ఆటగాళ్ళు మైదానంలోకి బరిలోకి దిగిన తర్వాత ఎట్లా పర్ఫామ్ చేస్తారనేటువంటిదే ఇదవుతుంది. కానీ ఒక రకంగా చూసుకుంటే ఇంతదాకా కూడా మనం ఎట్లా పర్ఫామ్ చేసుకుంటూ వస్తున్నాం. మనం అంటే టాస్ గెలిచిన తర్వాత కూడా బ్యాటింగ్ను కాకుండా బౌలింగ్ను ఎందుకు ఎంచుకున్నాం, ఛేదనను ఎంచుకున్నాం అందులోనే మానసికంగా మేము సాధించి చూపిస్తామనేటువంటి ఒక సంకేతాన్ని కోహ్లీ సేన ఇచ్చింది. అది ఒక రకమైనటువంటి ఫస్ట్ పాజిటివ్ సైన్. అది ప్రత్యర్థులకు ఒక రకంగా ఒక సంకేతం. అదే టీంని కొనసాగిస్తున్నట్టుగా ప్రకటించారు ఇప్పుడే తాజాగా. సో కాబట్టి ఎట్లాంటి మారదు. కాబట్టి మనకు అంటే దీంట్లో రెండు విషయాలు మనం గమనించాల్సినవి ఉన్నాయండి. భారత్ ఈ మ్యాచ్లో గెలుస్తుందా లేదా అనేటువంటిది నాకు అనిపించేది ఏంటంటే, పాకిస్తాన్ ఆడేటటువంటి ఇన్నింగ్స్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో 40 ఓవర్ కల్లా పరిస్థితి ఏముంటుందని దాన్ని బట్టి తెలిసిపోతుంది మనకు. ఇండియా గెలుస్తుందా లేదా అనేది 40 ఓవర్లలో మనకు అర్థమైపోతుంది పరిస్థితిని గమనిస్తే సాధ్యమైనంత వరకు. ఇప్పటి వరకు కూడా భారత బ్యాటింగ్
ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో తీసుకుంటే పర్ ఓవర్ మన వాళ్ళు 11.93 రన్స్ చేస్తున్నారు. అంటే దాదాపుగా ఒక బంతికి 2 పరుగులు చేస్తున్నారు. మామూలు విషయం కాదు అది. అది ఏ జట్టుకు కూడా సాధ్యం కాలేదు ఈ టోర్నీలో. అంతేకాకుండా ప్రతి 3 బంతులకు ఒక బౌండరీ కొడుతున్నారు. సో బ్యాటింగ్ అంత బలంగా ఉంది అన్న ఆ కాన్ఫిడెన్స్తోనే తన ఛేదనకు దిగాడు కోహ్లీ. అది కాబట్టి తప్పకుండా ఇది అవుతుంది. అంతేకాకుండా మిడిల్ ఓవర్స్లో కూడా తీసుకుంటే ఒక వికెట్ భాగస్వామ్యం 96 రన్స్ ఉంది యావరేజ్గా చూసుకుంటే. సో ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చే అంశాలే. వీటిని ఇవాల్టి మ్యాచ్లో ఎంత మేరకు కాపాడుకుంటాం అనేటువంటిది ఇప్పుడు కీలకం అవుతుంది వాళ్ళ దాంట్లో. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్లోంచి తీసుకుంటే మనకు అమీర్ కానీ తర్వాత జునైద్ కోహ్లీని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాడు. కోహ్లీకి జునైద్కి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా జునైద్ కోహ్లీని అవుట్ చేసుకుంటూ వస్తున్నాడు. సో ఆ మానసికమైనటువంటి సంఘర్షణను ఏ విధంగా ఎదుర్కొంటాడు కోహ్లీ అనేటువంటిది. సో ఇవి కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నాయి. దాన్ని బట్టి మనం విజయ అవకాశాలు ఏంటి అన్నది నిర్ణయించుకోవాలి. మొత్తం మీద ఈ గేమ్ ప్లాన్ ఈ టాస్ గెలుపు దృష్ట్యా ఏ విధంగా ఉండాలంటారు? ఇన్ని రోజులు సాగించినట్టే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పాకిస్తాన్ని సాధ్యమైనంత మేరకు కట్టడి చేయడానికి ప్రయత్నించడమే మనకు ముందున్నటువంటి ప్రధానమైన లక్ష్యం. ఇప్పుడు వాళ్లకు అవుట్ రైట్గా ఆడడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సాధ్యమైనంత ఎక్కువ లక్ష్యాన్ని మన ముందు ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఎట్లాగూ ఫక్కర్ కూడా అదే ప్రయత్నంలో ఉంటాడు కాబట్టి. కానీ ఓవర్లో తీసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 293 దాటలేదండి ఇప్పటి వరకు కూడా ఓవల్ మైదానంలో. కాకుండా ఇవాళ మైదానం కాస్త అవుట్ ఫీల్డ్ చాలా వేగంగా ఉంటుందంటున్నారు కదా. తర్వాత పిచ్ కూడా ఇవాళది మొన్నటి వాడినట్టు కొత్త పిచ్ అంటున్నారు కాబట్టి ఎట్లా బిహేవ్ చేస్తుంది అనే దానికంటే కూడా బహుశా బ్యాటింగ్కి అనుకూలంగానే ఉంటుంది కాబట్టి సహజంగానే పరుగులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ. అండ్ పాకిస్తాన్ జట్టు కూడా సాధ్యమైనంత ఎక్కువ గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత ఎక్కువ లక్ష్యాన్ని మనం ముందుంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. మనం అనుసరించినటువంటి వ్యూహాన్ని వాళ్ళు కూడా అనుసరిస్తారు. తొలి ఓవర్లలో సాధ్యమైనంత మేరకు వికెట్లను కాపాడుకొని కొట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అదే ఆ వ్యూహాన్ని వాళ్ళు అనుసరించకుండా వాళ్ళని ఎంత మేరకు వాళ్ళను మనం ఆ భాగస్వామ్యాన్ని నిలదొక్కనీయకుండా చూసుకుంటాం అనేటువంటి దాన్ని బట్టి మన విజయావకాశాలు ఆధారపడి. అంటే సీనియర్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఒకవేళ పాకిస్తాన్ జట్టు కనుక టాస్ గెలిచినట్లయితే మనకు బ్యాటింగ్ ఇవ్వదని స్పష్టంగా సూచించాడు. ఇప్పుడు మనం వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చాం, మరి ఈ అంశాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలి? ఆయన అన్న దాంట్లోనే మనకు తెలిసిపోతుంది దాంట్లో ఏముంటుంది అనేటువంటిది. కాబట్టి తప్పకుండా మనం అసలు ఛేదనకు దిగామంటేనే దాంట్లో ఒక రకమైన సంకేతం ఉంది. ఎస్ వీ కెన్ విన్ అనేటువంటి, మేము గెలుస్తాము, మిమ్మల్ని ఓడించి అంటే మీరు ఎంత ఇచ్చినా మేము ఛేదించే సత్తా మాలో ఉంది అనేటువంటి ఒక సంకేతాన్ని కోహ్లీ సేన పంపించింది. దాంట్లోనే తెలిసిపోతుంది మనకు. సో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారనేటువంటి ఇంకొకటి అబ్జర్వబుల్ పాయింట్ ఏంటంటే రెండు జట్లు కూడా ఇమ్రాన్ ఈజ్ అన్ అబ్సల్యూట్ స్ట్రాటజిస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్డర్ క్రికెట్ లో, ఇంటర్నేషనల్ క్రికెట్ లో. ఇమ్రాన్ చెప్పిన దాంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఏ టీం అయినా సరే తన స్ట్రెంగ్త్ మీద చివరి వరకు ఆధారపడాలనేది మనకు కనబడుతుంది. మీరు చేస్తే మీరు మీ బ్యాటింగ్ మీ స్ట్రెంగ్త్ అంటున్నారు ఇండియాకి సంబంధించినంత వరకు, పాకిస్తాన్కు వాళ్ళ బౌలింగ్ వాళ్ళ స్ట్రెంగ్త్. కాబట్టి ఈ ఫైనల్ అబ్సల్యూట్ ఎంటర్టైనర్ గా, ఎగ్జైటింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉండాలి అంటే ఇరు జట్లు కూడా తమ ఏదైతే స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఫోర్స్ ఉందో, ఆ బలం ఉందో దాని మీదనే చివరి వరకు పోరాడాలి అన్న కాంటెక్స్ట్ లోనే ఇమ్రాన్ ఆ రకమైన ఒక సలహా ఇచ్చి ఉంటాడు. అయితే టాస్ గెలవటం వల్ల మన జట్టుకు ఇప్పుడు అదనంగా చేకూరే ప్రయోజనాలు ఏంటి? ఇదే గతంలో గెలిచిన టీంతోనే మనం వెళ్తున్నాం, అదే టీం కంటిన్యూ చేస్తున్నాం. దీనివల్ల ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? లేదు అంటే సంతోష్ వాజ్ రైట్. ఒకటి, మీరు వీలైనంత వరకు ముందుగా రెస్ట్రిక్ట్ చేయాలి. 280 మాక్సిమం 300 దాటనివ్వకూడదు. 300 అంటే వాళ్ళ వీక్ లింక్ మనం బ్యాటింగ్ అనుకుంటున్నప్పుడు వాళ్ళని 300 పైగా మనం పరుగులు చేసే అవకాశం కల్పించాము అంటే వీఆర్ ప్లేయింగ్ ఇన్ టు దేర్ స్ట్రెంగ్స్. ముఖ్యంగా క్రికెట్కు సంబంధించినంత వరకు స్కోర్ ఆన్ బోర్డ్ సైకలాజికల్ గా ఒక రకమైన ఒత్తిడిని సృష్టిస్తుంది. ముఖ్యంగా ఫైనల్ కు సంబంధించి ఆ ఒత్తిడి మరింత ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్నారు, మీ పైన అంచనాలు విపరీతంగా ఉన్నాయి. మీరు గెలిస్తే వార్త కాదు, కానీ ఓడిపోతే అది పెద్ద అప్సెట్ గా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇవన్నింటి నేపథ్యంలో 280 మాక్సిమం 300 వరకు, అంతకంటే ఎక్కువగా వాళ్ళని పోనిచ్చే అవకాశం లేదు. అక్కడి వరకు రెస్ట్రిక్ట్ చేయగలిగితేనే ఇండియాకు మనం సెకండ్ హాఫ్ లో, ఇందాక సంతోష్ అన్నట్లు 40 ఓవర్ల తర్వాత మ్యాచ్ డిసైడ్ అవుతుంది. నేను కొంత తనతో విభేదిస్తాను. ఎందుకంటే 40 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ 300 చేసే పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు ఇట్ కుడ్ బి ఎనీబడీస్ గేమ్.
అయితే పాకిస్తాన్ని తక్కువ స్కోర్కే పరిమితం చేసే విషయంలో పాండ్యా, జాదవ్లని వీరిద్దరిని సమగ్రంగా ఎట్లా ఉపయోగించుకోవాలి? మీరు ఇక్కడ యువరాజ్ని మర్చిపోతున్నారు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్. చాలా సందర్భాల్లో యువరాజ్ తన పార్ట్ టైమ్ స్పిన్, కొన్నిసార్లు కొన్ని మ్యాచెస్లో అయితే యువరాజ్ ఫుల్ టైం బౌలర్ కూడా ఆడిన సందర్భాలు ఉన్నాయి. వెరీ ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్. తర్వాత లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ అనలేము, కానీ అనుభవం ఉంది యువరాజ్ దగ్గర. అందుకని మీకు ఇటు జడేజా కానీ లేదంటే జాదవ్, అఫ్ కోర్స్ పాండ్యా, అశ్విన్ కూడా మీకు మొన్నటి మ్యాచ్లో మీ స్పిన్నర్స్ దేవర్ వెరీ ఇన్ఎఫెక్టివ్. మెయిన్ స్పిన్నర్స్ ఇద్దరు. జాదవ్ బాగా బౌలింగ్ వేసిన తర్వాత కానీ జడేజాకు మళ్ళీ వికెట్లు దొరకలేదు. మొదట్లో జడేజా విరివిగా పరుగులు ఇచ్చాడు, తర్వాత రెస్ట్రిక్ట్ చేయడానికి జాదవ్ ఇచ్చిన కంట్రిబ్యూషన్ హెల్ప్ చేసింది. అందుకని ఇక్కడ మీరు బ్యాట్స్మెన్లనే పూర్తిగా పార్ట్నర్షిప్స్ గురించి ఆ రకంగా మాట్లాడకూడదు. బౌలర్స్ కూడా, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ అయినా స్పిన్నర్స్ అయినా, ఒక క్రికెట్లో ఒక మాట చెప్తూ ఉంటారు, బౌలర్స్ దే హంట్ ఇన్ పెయిర్స్ అని. అంటే అటువైపు నుండి ఒకరు బాగా బౌలింగ్ చేస్తున్నారు, అతని పైన ఏ రకమైన లిబరల్గా ఆ బౌలర్ని అటాక్ చేయలేము. అలాంటి పరిస్థితుల్లో ఇంకొక వీక్ లింక్ బౌలర్ ఉంటాడు, అతని పైన అటాక్ చేస్తారు. అప్పుడు ఈ వీక్ బౌలర్ ఎవరైనా అతనికి వికెట్లు లభిస్తాయి. అందుకని ఒక పార్ట్నర్షిప్ బ్రేక్ కావడానికి లేదంటే మ్యాచ్ గతిని మార్చడానికి కూడా బౌలర్స్ దే హ్యావ్ టు హంట్ ఇన్ పేర్స్. పాండ్యా కనుక బాగా చేయట్లేదు, మీ మిగతా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే హ్యావ్ టు పిచ్ ఇన్. ఇక్కడ ఫైనల్ కాబట్టి ఆ రకమైన యాటిట్యూడ్తో కనుక మన బౌలింగ్ డిపార్ట్మెంట్ ఒక కోహెసివ్ యూనిట్గా పనిచేస్తుందని అనుకుంటే మేబీ 280 మాక్సిమం 300 లోపల పాకిస్తాన్ని మనం రెస్ట్రిక్ట్ చేయవచ్చు. మోహన్ గారు, ప్రతి మ్యాచ్కి కొంత స్పష్టమైనటువంటి వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు మనం తాజాగా టాస్ గెలిచాం. మరి ఈ టాస్ గెలిచిన నేపథ్యంలో ఎట్లాంటి వ్యూహాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది? అంటే కోహ్లీ వాళ్ళు పాకిస్తాన్ చేజింగ్లో వాళ్ళు లాస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారండి. సో అట్లా ఒక స్ట్రాటజీ చేంజ్ చేశారు. అంటే ఇప్పుడు మనం ఫీల్డింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మనం బౌలర్స్ బెస్ట్ బౌలింగ్ అటాక్ చేయాలి. అంటే మన భువనేష్ కుమార్, ఈవెన్ బుర్మా అండ్ ఆల్సో ద స్పిన్నర్స్, వీళ్ళంతా బెస్ట్ బౌలింగ్ చేయాలంటే ఫీల్డర్స్ అండ్ క్యాచింగ్ పర్ఫెక్ట్ ఉండాలి. అంటే వాళ్ళని ఎక్కువ మనం ప్రెజర్లో పెట్టాలి. వాళ్ళకి రన్స్ ఇవ్వకుండా, సింగిల్స్ ఇవ్వకుండా కూడా మనం ప్రెజర్ పెడితే ఏమవుతుంది, వాళ్ళ బ్యాట్స్మెన్ 2-3 వికెట్స్ ఎర్లీ వికెట్స్ పోయింది అనుకోండి, వాళ్ళు కిషోర్ చెప్పిన లాగా 280గా 250 లోపలనే వాళ్ళు ఆల్అౌట్ చేయవచ్చు. అంత ప్రెజర్ మనం తీసుకుని రావాలా. ఫస్ట్ వాళ్ళని పైన ప్రెజర్ తీసుకుని వచ్చేస్తే వాళ్ళు ఎంత టార్గెట్ ఇస్తారో అకార్డింగ్ టు ఆ టార్గెట్ మన బ్యాటింగ్ స్ట్రెంగ్త్ చాలా బాగున్నది. అకార్డింగ్ టు దట్ మన ప్లానింగ్ తోటి మనం ఆడుకోవచ్చు. మన బ్యాట్స్మెన్ నంబర్ 9 వరకు ఉన్నారండి. సో ఆ స్ట్రాటజీ చేంజ్ అయింది ఇక్కడ. సో డెఫినెట్లీ కోహ్లీ హెస్ గాట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ వాళ్ళ బౌలర్స్ పైన. ఇప్పుడు బౌలర్స్ బెస్ట్ పెర్ఫామ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ బౌలింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది, బౌలర్స్ మంచి పెర్ఫామ్ చేయాలి. ఇప్పుడు పెర్ఫామ్ చేస్తే బ్యాక్డ్ అప్ బై గుడ్ ఫీల్డింగ్ అండ్ క్యాచింగ్, వాళ్ళ పాకిస్తాన్ టీమ్ విల్ బి అండర్ ప్రెజర్. వాళ్ళు తక్కువ స్కోర్ చేసేటప్పుడు ఏమవుతుంది, వాళ్ళ బౌలర్స్ కూడా ఎఫెక్టివ్గా ఉండరు. మన అగేన్స్ట్ సెకండ్ మనం బ్యాటింగ్ చేసేటప్పుడు మనకి ఈజీ టార్గెట్ అవుతుంది. సో ఆ ప్లానింగ్ తోటి వాళ్ళు కోహ్లీ మైట్ హ్యావ్ టేకెన్ ఫీల్డింగ్. సో ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ బై కోహ్లీ అని చూద్దాం. బికాజ్ ఆయన కాన్ఫిడెన్స్ ఉన్నది, మేము వాళ్ళు ఎంత టార్గెట్ ఇస్తాకో. ఇప్పుడు కిషోర్ చెప్పినలాగా ఎంత టార్గెట్ అని ఇవ్వండి. అండ్ ఆల్సో సంతోష్ సెడ్ ద సేమ్ థింగ్, వీ కెన్ చేజ్ అండ్ విన్. సో ఆ కాన్ఫిడెన్స్, లాస్ట్ మ్యాచ్ మనం గెలిచాం కదా విత్ 9 వికెట్స్ చేజింగ్లోకి గెలిచాం. దట్స్ అ ఫ్యాంటాస్టిక్ విక్టరీ. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ కంటిన్యూ అవుతుందని కోహ్లీకి చాలా నమ్మకం ఉన్నది. డెఫినెట్లీ వీ షుడ్ అప్రిషియేట్ ద డెసిషన్ టేకెన్ బై కోహ్లీ. బట్ ప్రొవైడెడ్ మన బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ ఇప్పుడు చేయాలి. ప్రధానంగా ఫీల్డింగ్ మొహరింపు ఎట్లా ఉండాలంటారు? మొత్తం మైదానంలో మన జట్టు సభ్యులు ఏ విధంగా పాదరసంలా కదిలి ప్రత్యర్థుల యొక్క రన్లను కట్టడి చేయాలి? అంటే కొందరు ఫీల్డర్స్ ఉన్నారండి, డెఫినెట్లీ అశ్విన్ లాంటి ఫీల్డర్స్, యువరాజ్ లాంటి కొంచెం స్లో ఫీల్డర్స్, వాళ్ళని 30 yards సర్కిల్ లోపలనే వాళ్ళని పెట్టాలి. అండ్ డెఫినెట్లీ అక్కడ వాళ్ళు కొంచెం బాగా ఫీల్డింగ్ చేస్తే రిమైనింగ్ ఫీల్డర్స్ ఆర్ వెరీ యాక్టివ్. హార్దిక్ పాండే, జడేజా, అండ్ సో జాదవ్, ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ ఫీల్డర్. అండ్ సో మనము యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఓన్లీ 2 fielders లైక్ యువరాజ్ అండ్ అశ్విన్. వాళ్ళు కొంచెం స్లో ఉన్నారు. అండ్ ఎందుకంటే దీని ముందట మ్యాచ్ చూసాం మనం, వాళ్ళు ఇద్దరు కూడా క్యాచెస్ డ్రాప్ చేసిండ్రు. ఒక్క క్యాచ్ డ్రాప్ చేస్తే కూడా ఫైనల్లో ఇట్ విల్ ప్రూవ్ కాస్ట్లీ. సో అట్లాంటి వ్యూ తోటి వాళ్ళని ఇన్నర్ సర్కిల్లో పెట్టుకుని వాళ్ళు స్టాప్ చేసి సింగిల్ స్టాప్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు ప్రెజర్లో వస్తారు బ్యాట్స్మెన్. అండ్ ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్లో వాళ్ళని బ్రేక్ చేయాలి. ఎందుకంటే ఫకర్ జమాన్ ఇస్ అ గుడ్ బ్యాట్స్మెన్ అండ్ అజర్ అలీ ఆల్సో, వాళ్ళిద్దరూ మంచి స్టార్ట్ ఇస్తారు. వాళ్ళని బ్రేక్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళకి మిడ్ ఆర్డర్ అంత స్ట్రాంగ్ కనిపించడం లేదు.
ఎక్సెప్ట్ సర్ఫరాజ్ కూల్ బ్యాట్స్మెన్ వాళ్ళు పార్ట్నర్షిప్ డెవలప్. బట్ ఫస్ట్ వికెట్ బ్రేక్ త్రూ ఇవ్వాలండి. చర్చలో ఇప్పుడు మరో స్వల్ప విరామం. చర్చకు తిరిగి స్వాగతం. కళ్యాణ్ గారు, బ్యాట్స్మెన్గానే కాకుండా కెప్టెన్గా కూడా కోహ్లీ మన జట్టులో పోరాట స్ఫూర్తిని నింపుతున్నాడు. మరి కోహ్లీ నాయకత్వ స్ఫూర్తిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇవాళ మ్యాచ్లో ముఖ్యంగా కోహ్లీ యొక్క నాయకత్వ లక్షణాలు ఏ విధంగా ప్రస్ఫుటం అవుతాయి? డెఫినెట్గా కోహ్లీ క్యాప్టెన్సీ తీసుకున్న తర్వాత ఇది ఒక పెద్ద ఫైనల్గా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆఫ్టర్ ధోని ఐసీసీ ఫస్ట్ టోర్నమెంట్గా చెప్పుకోవచ్చు మనం. కోహ్లీ క్యాప్టెన్సీలో ఒక మెగా ఫైనల్ కాబట్టి, అది అందులోకి మనం పాకిస్తాన్ తోటి కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా తను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మొత్తం టోటల్ టీం పైన ఆధారపడి, టీం మీద ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ అలాగే మొత్తం భారతదేశ చూసేటువంటి ప్రతి క్రీడాభిమాని కూడా ఏదైనా కొంచెం అటు ఇటు జరిగినా కూడా ప్రతి ఒక్కరు కూడా హర్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో తను తీసుకునే ప్రతి నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా తీసుకోవాలి. ముఖ్యంగా మనం చూస్తుంటాం, మనం గత బంగ్లా మ్యాచ్లో కూడా వికెట్స్ ఎప్పుడైతే డౌన్ కాలేదో ఆ టైంలో ముఖ్యంగా ధోనితో వెళ్ళి చర్చించి ఫీల్డ్ ప్లేస్మెంట్స్ని అండ్ అలాగే జాదవ్ తోటి బౌలింగ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో అట్లాంటి టైంలో ఆ ఎక్స్పీరియన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ నాలెడ్జ్. లైక్ ఇప్పుడు మనం నాలెడ్జ్ విషయంలో అనుకుంటే కనుక చాలా స్ట్రాంగ్ నాలెడ్జ్ బ్యాటింగ్లో చాలా సౌండ్ విరాట్ కోహ్లీ, కానీ ఎక్స్పీరియన్స్ విషయంలో చూస్తే కనుక ధోని ఎక్స్పీరియన్స్. సో ఆ ఎక్స్పీరియన్స్ని తను చాలా చక్కగా ఎంతవరకు ధోని దగ్గర నుంచి ఎక్కువ వీలైనంతవరకు సలహాలు తీసుకుని అదే అగ్రెషన్ మోడ్ తోటి అదే కంటిన్యూ చేయగలిగితే కనుక చాలా బాగుంటుంది ఈరోజు. అండ్ అలాగే మనం ఇంతకుముందు మీరు ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ అన్నారు. ఫకర్ జమాన్ మనం చూస్తే ఓపెనర్ గత మ్యాచ్లో 50+ స్కోర్ చేశారు సెమీఫైనల్లో ఆ యొక్క మంచి టీం మీద. సో ఈ రోజు కూడా తను చేసినటువంటి స్కోర్ ముఖ్యంగా స్క్వేర్ ఆఫ్ ద వికెట్, థర్డ్ మ్యాన్ నుంచి కవర్ వరకు ఆ స్కోర్ తను చేసిన 50+ స్కోర్స్లో 25+ రన్స్ కనుక సేమ్ అదే పాయింట్స్లో స్కోర్ చేశాడు. సో తన బ్యాటింగ్ ఆ ప్లేస్మెంట్స్లో అక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు. సో ఆ జోన్లో మంచి ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ని, మంచి ఫీల్డర్లను మోహరించాలి. క్యాచింగ్ పొజిషన్స్ మోహన్ గారు చెప్పినట్టుగా మంచి ఇంపార్టెంట్, ప్రతి క్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్. గత మ్యాచ్లో అలా కాకుండా ఫైనల్ కాబట్టి చాలా కాస్ట్లీ అవుతుంది ఒక క్యాచ్ డ్రాప్ అయినా. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి ఛాన్సులు కనుక మిస్ చేసుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సో అందుకోసం అని చెప్పి ప్రతి ఫీల్డర్ కూడా చాలా చురుగ్గా మీరు అన్నట్టుగా పాదరసంలాగా గదాల్సిన అవసరం ఉంటుంది. ఇంగ్లాండ్ మనకి గ్రాస్ కూడా ఉంటుంది కాబట్టి ఇంజురీ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. స్లైడ్ చేసి ఫీల్డింగ్ చేయొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా బాల్ని ఆపే ప్రయత్నం చేయాలి ప్రతి ఫీల్డర్ కూడా. రైట్. సంతోష్ గారు, పక్కా ప్రణాళికతో ఫైనల్ జట్టుకు సమాయత్తంగా ఉన్నామని చెప్పి పాక్ జట్టు సరఫరా చెబితే సరైన దృక్పథంతో ఆడిన వాళ్లే ఈ ఫైనల్లో గెలుస్తారని కోహ్లీ చెప్తున్నాడు. మరి ఇద్దరు వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? ఇద్దరి కరెక్టేనండి. దీంట్లో నిజానికి పాకిస్తాన్ జట్టు చేయాలనుకుంటున్నటువంటి దాంట్లో పాకిస్తాన్ జట్టు మొదటి నుంచి కూడా తను ఎదిగినటువంటి క్రమాన్ని తను నిరూపించుకోవాలనుకుంటుంది. ఇప్పుడు ఫైనల్లో నేను మొదటి మ్యాచ్ ఓడిపోయినా కానీ ఫైనల్కు వచ్చిన క్రమం ఏదైతే ఉందో అది ఏదో గాలివాటానికి వచ్చింది కాదు, మేము సత్తా ఉండి గెలిచామన్నటువంటి దాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి సహజంగానే వాళ్ళు ఇది చేయడానికి ముఖ్యంగా మనకు ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుతున్నంత ఒక ఫకర్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం, ఒకళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. కానీ ఆ జట్టులో బ్యాట్స్మెన్ కీలకమైనటువంటి సీనియర్లు ఇంకా వాళ్ళు ఇంతవరకు కూడా రాణించలేదు. మనకు ఎవరు షోయబ్ తీసుకున్నా, హఫీజ్ తీసుకున్నా, వీళ్ళందరినీ కూడా ఇమాం వసీం అని వీళ్ళంతా ఇంతవరకు రాణించలేదు. వాళ్ళు ఈ ఫైనల్లో ఎట్లా ఆట తీరు ప్రదర్శిస్తారు, వాళ్ళని వాళ్ళు ఎట్లా నిరూపించుకుంటారు, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఈ మ్యాచ్ వాళ్ళకు చివరి మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా మంచి పరుగులు చేయడానికి జట్టు స్కోర్ను మరింత పెంచడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి భారత్ బౌలింగ్ మీద ఆ మేరకు ఒత్తిడి ఉంటుంది కూడా. అదేవిధంగా కోహ్లీని తీసుకుంటే నిజంగా కూడా కోహ్లీ ఆ టెన్షన్స్ అన్నిటినీ కూడా దూరం చేయడానికి ప్రయత్నించినటువంటి సంకేతం మనకు ఆ కోహ్లీ మాటల్లో కనబడుతుంటుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే సహజంగానే భారత జట్టు మీద పాకిస్తాన్ జట్టు మీద ఉండేటువంటి ఒత్తిడి మామూలుగా ఉండదు. మామూలుగా ఒక 10 మంది మన వైపు చూస్తుంటేనే ఒక రకంగా తడబాటుకు కూడా మనం ఒక రకమైనటువంటి పరిస్థితిలోకి వెళ్తాం. అట్లాంటిది కొన్ని కోట్ల మంది, కొన్ని వందల కోట్ల మంది ఆ టెలివిజన్లలో ప్రత్యక్షంగా చూస్తుంటే ఇంత ఉత్కంఠమైనటువంటి భారతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఆడడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి సహజంగానే ఆ ఉత్కంఠను, ఉద్వేగాల్ని సాధ్యమైనంత మేరకు తమ మనసుల్లో ఉండకుండా ప్రయత్నించడానికి ఒక కెప్టెన్ ప్రయత్నిస్తాడు. తన సభ్యుల మీద కూడా ఉండడానికి ప్రయత్నిస్తాడు, అది లేకుండా చూసుకుంటాడు. సో అంత కామ్గా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాం మేమని చెప్పి ప్రకటించాడు కోహ్లీ. అంతేకాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి ఒక మంచి డిప్లొమాటిక్ స్టేట్మెంట్ నా దృష్టిలో అది. మన ఇద్దరి మధ్యలో దయాదుల పూరాన్ని ఇవన్నీ మనం బయట విశ్లేషించుకున్న వాటన్నిటికుంటా
ఒక రాజకీయమైనటువంటి వ్యాఖ్యలు కాకుండా ఒక నిజమైనటువంటి క్రీడా స్ఫూర్తితో చేసినటువంటి వ్యాఖ్య అది. ఎవరు బాగా ఆడతారో వాళ్ళు గెలుస్తారు, దీంట్లో వేరే ఏమీ లేదు ఇంకా అంతకుమించినటువంటిది అనేటువంటి ఒక వ్యాఖ్య చేయడం అనేటువంటిది ఖచ్చితంగా మొత్తాన్ని ఒక రకమైనటువంటి ఒక పరిణితితో చెందినటువంటి వ్యాఖ్య. కిషోర్ గారు, 2017 ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీని గెలిచి భారత క్రికెట్ అభిమానులకు ఇవ్వాలని చెప్పి అభిమానులంతా కూడా ముక్తకండతో కోరుకుంటున్నారు. మరి మన కళ సాకారయ్యే అవకాశం ఉందా? ఇందాక సంతోష్ వాజ్ రైట్. అంటే హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు అందరు కూడా, అంటే హైప్ ఉంది, దీనిపైన హోప్ ఉంది. మన వైపు హైప్ ఉందని నేను చెప్తాను, ఇండియా వైపు హైప్ ఉంది. ఎందుకంటే మీరు క్రికెట్ ఎవల్యూషన్ గమనించినా సరే 1983లో మనము ఆ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత క్రికెట్కు విపరీతమైన ఆదరణ పెరిగింది. 2007లో T20 వరల్డ్ కప్ ఇండియా గెలిచిన తర్వాత IPL లాంటి ఒక అద్భుతమైన టోర్నమెంట్ను మనం చూడగలిగాం. అందుకని సబ్ కాంటినెంట్లో ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ రెండు జట్లు ఆడుతున్నప్పుడు హైప్ ఒకవైపు, హోప్ ఒకవైపు ఉంటుంది. ఇక్కడ హైప్ మన వైపే ఉంది, ఎందుకంటే మనం ఇప్పటి వరకు చాలా స్ట్రాంగ్ ఉన్నాము, ఎకనామికల్లీ ఆర్ అదర్వైజ్ అన్ని రకాలుగా ఇండియా ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ కంట్రీ. కానీ పోస్ట్ డివిజన్ పాకిస్తాన్ పరిస్థితి ఒకసారి గమనిద్దాం. ఇక్కడ వాళ్ళు దాయాదులు, మనకు వాళ్ళతో శత్రుత్వం ఉంది, ఈ రకమైన ఇబ్బంది ఉన్నాయి, వీటన్నిటిని పక్కన పెడదాం. ఒక నేషన్గా వాళ్ళు ఎదిగిన తీరు, వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పడ్డారో అన్న తీరు గమనిస్తే ఆ దేశానికి కూడా ఈ విజయం అవసరమే. ఎందుకంటున్నా అంటే ఒక క్రికెట్ అభిమానిగా, లేదంటే ఇంకో రకంగా చూస్తే ఇందాక సంతోష్ చెప్పినట్లు కోహ్లీ మాటల్ని మనం స్ఫూర్తిగా తీసుకుందాం, ఇది పూర్తిగా ఆటలాగా చూద్దాం అనుకుంటే మొహమ్మద్ అమీర్ లాంటి ఆటగాడు 18-17 ఏళ్ల వయసులో చేసిన తప్పిదానికి 5 ఏళ్లు శిక్ష అనుభవించి తిరిగి పొలాల్లో పనిచేసిన తర్వాత మొన్న అతను ఆడిన ఆట తీరును గమనించినా సరే, ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చే ఒక విజయాన్ని అందించే అవకాశం అమీర్ లాంటి వాడికి దొరికిందని అంటే దాన్ని మనం నిజంగా హర్షించాల్సిన అవసరం ఉంది. అందుకని గెలవడం అన్న దానికి సంబంధించి చూస్తే నేను సంతోషాన్ని పూర్తిగా ఏకీభవిస్తాను. ద బెస్ట్ టీమ్ షుడ్ విన్. అల్టిమేట్లీ క్రికెట్, ముఖ్యంగా ఆట అందరి మధ్యలో ఉండే ఆ విభేదాలను తొలగించాలి అని అంటే 2017 ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన భారత పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ఫైనల్ మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. భారత్ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.